మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత సజ్జల ఏమయ్యారు? చాలా రోజులు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఇటీవల వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన ఎమ్మెల్సీలతో మీటింగ్ లో మళ్లీ ప్రత్యక్షమయ్యారు సజ్జల. కానీ ఆ మీటింగ్ లో ఆయన సైలెంట్ అయిపోయారు. దీన్ని బట్టి చూస్తే సజ్జలను జగన్ పక్కన పెట్టేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక మరోవైపు వైసీపీ నేతలు తిడుతున్న సజ్జల ఏమాత్రం స్పందించడం లేదు. ఓటమి చెందిన నేతల ఫిర్యాదుతో సజ్జలను జగన్ పక్కన పెట్టేశారా అనే ప్రశ్నలు ఊపన్నుకున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానై నడిపించి సజ్జల ఇప్పుడు ఒంటరైపోయారా? ఆయనకు ప్రాధాన్యత తగ్గించారా? అంత హడావుడి చేసిన సజ్జల సైలెంట్ అవడం వెనుక రీజన్ అదేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇక్కడ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సజ్జల మళ్ళీ ఇప్పుడే ప్రత్యక్షం అవ్వడం మనం చూస్తున్నాము. అయితే ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే సజ్జల సైలెంట్ అవ్వడం వెనుక చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఇప్పుడు మనకు వస్తున్నాయి. సో దాని గురించి వైసీపీ వర్గీయులు ఏమైనా అంటున్నారా? మొత్తం మీద చూసుకుంటే కనుక ఎన్నికల ప్రక్రియ వరకు, ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా సజ్జల మొత్తం తానే వ్యవహరించారు. తాను చెబితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లేనని చెప్పే సందేశాన్ని ఇటు రాష్ట్ర ప్రజలకి, ఇటు పార్టీ నాయకులకి, మంత్రులకు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. తాజాగా వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత కూడా ఒక్కసారిగా సజ్జల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 5 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళి నిన్న ఉదయం నుంచి మళ్ళీ దర్శనమిస్తున్నారు. నిన్న ఎమ్మెల్సీ మీటింగ్ లో సీఎం సమావేశంలో పాల్గొన్నా గానీ ఆయన కనీసం నోరు కూడా విప్పిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఎంపీలతో సమావేశమైన సమయంలో కూడా సజ్జలు అక్కడ కూర్చున్నా గానీ ఆయన నోరు విప్పిన పరిస్థితి కనిపించింది. వరుసగా పార్టీకి సంబంధించిన నేతలు వరుసగా ఈ ఓటమి ప్రధానమైన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అనేది పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. ఆయన చేసిన ఓవర్ యాక్షన్, ఆయన చేసిన ఇబ్బందుల వల్ల, ఆయన వ్యవహరించిన తీరు మూలంగానే ఇంత ఘోరంగా ఓడిపోయాం. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి కనుక లేకపోతే కనీసం గౌరవంగా సరే ఒక 40-50 సీట్లు వచ్చాయనేది వైఎస్ఆర్సీపీ నేతల అభిప్రాయంగా కనిపించింది. ఇదే అంశాన్ని వారు జగన్ దృష్టిలో కూడా పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో సైలెంట్ అయిన పరిస్థితి కనిపించింది. నిన్న ఉదయం అందరు ఎమ్మెల్సీల సమక్షంలోనే సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఫైర్ అయినట్లు కూడా తెలుస్తా ఉంది. కొన్ని ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కూడా సజ్జల ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపించింది. దాని మూలంగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించి కూడా ఓటమికి అదొక కారణంగా కూడా అభ్యర్థులు అయితే జగన్ దృష్టి తీసుకొచ్చారు. మొత్తం మీద చూసుకుంటే ఒక్కసారిగా అన్ని తానే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా, షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కార్యకర్త కంటే కూడా ఘోరంగా ఆయన పరిస్థితి అయితే తయారైంది. ప్రస్తుతం అన్ని ఉన్న అనాథలాగైతే సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏర్పడింది. రైట్, థాంక్యూ శివ.